నమస్కారం. నా పేరు వెంకట్ పోలబాల. వెంకట్ నా పేరు, పోలబాల నా కాలం పేరు. ఆయన పోలిగ్లాట్. పోలిగ్లాట్ అంటే బహుభాషి అని అర్థం. ఒక భాష మాట్లాడేవాడిని మోనోలింగ్వల్ లేదా ఏకభాషి అంటారు. రెండు భాషలు మాట్లాడితే ద్విభాషి అంటారు. దీన్నే బైలింగ్వల్ అంటారు. మూడు భాషలు మాట్లాడితే ట్రైలింగ్వల్ లేదా త్రిభాషి అంటారు. 4 కంటే ఎక్కువ భాషలు మాట్లాడేవాడిని పోలిగ్లాట్ అంటారు. నేను 6 భాషలు మాట్లాడతాను. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్. ఈ 6 భాషలు బోధించడమే కాకుండా యూజీసీ లెవెల్ సమావేశాల్లోని ఇంటర్ప్రెటర్ గాను అలాగే రిసోర్స్ పర్సన్ గాను చాలాసార్లు పాల్గొనడం జరిగింది. అంతర్జాతీయ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అనువాదకుడిగా పనిచేశాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకసారి వెస్ట్ ఆఫ్రికన్ ట్రేడ్ అగ్రిమెంట్ లోని ఫ్రెంచ్ ట్రాన్స్లేటర్ గా పనిచేశాను. నేను ఆఖరిని ఈ 6 భాషలు కూడా బోధిస్తూ ఉంటాను. అయితే అందరికీ కూడా ఇంగ్లీష్ అంటే చాలా మక్కువగా ఉంటుంది. మొట్టమొదటి ఇండియాలోకి వచ్చినటువంటి భాష ఇంగ్లీష్. ఆ ప్రాధాన్యత గ్రాడ్యువల్ గా కనుమరుగైపోతుంది. మనం ముందుగా కొన్ని విషయాలు గుర్తించాల్సి వస్తుంది. గుర్తించకపోతే తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంగా. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి చాలా విలువ ఉండేది. అందులో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు లేదని కాదు, బాగా తగ్గిపోయి ఆ పరిస్థితులన్నీ మనందరికీ తేటకెళ్ళిపోయాయి. కానీ ఇంకా ఇంగ్లీష్ ఒక్కటే భాష, అదే ప్రపంచం అనుకునే వాడికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీషు మనకి అమెరికా, ఇంగ్లాండ్ ఎప్పుడైతే చాలా ఎంతవరకు అయితే బాగున్నాయో ఆ ప్రభావం చాలా గట్టిగా ఉంది. మన మాట్లాడే భాష మీద, మన సంస్కృతి మీద, మన విద్య మీద పూర్తి ప్రభావాన్ని అవి చూపించాయి. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ తీసుకున్నా, అమెరికా తీసుకున్నా పరిస్థితులు ఏమి, సామాజిక రాజకీయ పరిస్థితులు బాగోలేదు. వెళ్ళిన ఇండియన్స్ కూడా ప్రాణాలు కూడా గ్యారంటీ లేని పరిస్థితిలో ఉంది. అవి రాజకీయంగా ఆహ్లాదపడుతుంది. మరి మన రెండు దేశాల మధ్య చూసుకున్నట్లయితే యుఎస్ అయితే ఇంగ్లాండ్ అయితే మనకి రాజకీయంగా కూడా సత్సంబంధాలు నెలకొంది. వెళ్ళిన వాళ్ళే చాలా మంది వచ్చేస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ ని ఇక్కడ ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. మనం ముందుగా కళ్ళు తెరిచి ఫారెన్ లాంగ్వేజెస్ ఎలా వస్తున్నాయో కూడా వాటి ప్రభావాన్ని కూడా తెలుసుకోవచ్చు. రాజకీయంగా చూసినట్లయితే, సామాజికంగా చూసుకున్న జర్మనీ మనకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నది, లక్షల ఆపర్చునిటీస్. ఇక్కడ ఒక నర్సుకి ₹1,00,000 శాలరీ ఉంటే అక్కడ 3 లక్షల శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు నర్సులకి అక్కడ ఒక ట్రెండ్ నడుస్తుంది. అలాగే టెక్నికల్ ఫీల్డ్ కూడా అట్లాగే ఉంది. మెకాట్రానిక్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇక్కడ అనేక మందిని హైర్ చేసుకుంటారు. ఈవెన్ సేల్స్ మెన్ కూడా నా దగ్గర ట్రైన్ అయిన వాడు ఉన్నారు. ఈజీ ఫారెన్ లాంగ్వేజ్ అని పెట్టి విజయవాడలో 2010లో స్థాపించాను. అంటే 15 సంవత్సరాలు అయింది ఈనాటికి. కొన్ని వేల మందిని నేను ట్రైన్ చేసింది. వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ప్రశాంతంగానే ఉన్నాయి జీవితాలు. ఫస్ట్ ప్రయారిటీ నాకు తెలిసినంత వరకు అయితే జర్మనీ. తర్వాత బెటర్ డెస్టినేషన్ ఏంటి అంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ కూడా చాలా బాగుంది. మరి ఇంగ్లాండ్, అమెరికా కంటే బాగున్నాయి. యూరోప్ ఎలా అయినా సరే చాలా అందమైన ప్రదేశం. అమెరికా, ఇంగ్లాండ్ కంటే చాలా ప్రశాంతమైన ప్రదేశం. మంచి ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య అందిస్తున్నటువంటి ఈ రెండు దేశాల భాషల్ని కూడా చక్కగా విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. అవి టీచ్ చేసేటువంటి నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇప్పుడు ఎంత అవసరమో ఒక్క మాటలో చెప్పి వినిపిస్తాను. ఒకప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఉంటే ఒక డీసెంట్ ఉద్యోగం వస్తుంది అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఫారెన్ లాంగ్వేజ్కి వచ్చింది. అన్నీ కూడా మెట్రోస్ మల్టీలింగ్వల్ గా ఉన్నాయి. మెట్రోస్ అన్నీ కూడా ఇంకా ఫ్యూచర్ ట్రెండ్ ఇదే. తప్పనిసరిగా ఫారెన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ గుర్తించి యంగ్ జనరేషన్ పిల్లలందరూ కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.